Please subscribe my channel Life is an Art. It's time for yoga, oh little one, with purity, patience. మన నెల్లూరు జిల్లా సోషల్ మీడియా పతంజలి తరపున హెడ్గా ఉన్నటువంటి ముత్యాల రవీంద్ర గారు ఎన్నో సంవత్సరాలుగా స్కూల్స్ కాలేజీలు అలాగే ఇక్కడ మనకు స్వతంత్ర పార్క్ ఉంది గాంధీ బొమ్మ దగ్గర, అక్కడ అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి పార్కు, ఇక్కడంతా కూడా సార్ ఆధ్వర్యంలో యోగా తరగతులు జరుగుతూ ఉంటాయి. కనుక సార్ని ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం, వారి సందేశం కూడా మీ అందరికీ కూడా ఇవ్వాల్సిందిగా. థ్యాంక్ యూ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచర తత్పరం దర్శితం తస్మై శ్రీ గురవే. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరికీ జన్మదినం జరుగుతుంది. అలాగే సప్తమి అంటే రేపు ఆదివారం 25. ఎవరి బర్త్డే దేని బర్త్ ఇక్కడ అందరికీ కూర్చున్నారమ్మా చెప్పారు ఇప్పుడు దాకా విషయాలు. దేనికి మనం ఏం సందర్భం అయింది? యోగా. ఓకే, యోగాలో మనం ముఖ్యంగా సూర్య నమస్కారాలు అని చెప్పాం. సూర్య నమస్కారం అంటే ఎవరికి నమస్కారం చేస్తాం? సూర్యుడు. ఆ సూర్యుడు పుట్టినరోజు ఎప్పుడు? రథసప్తమి రోజు. రథసప్తమి రోజు సూర్యుడి పుట్టినరోజు. మనకి పండుగ అయిపోయిన తర్వాత ఫస్ట్ మకరంలో సూర్యుడు ఎంటర్ అయ్యి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఈరోజు పంచమి. నిన్న పంచమి, వసంత పంచమి, సరస్వతి పూజ చేసుకున్నాం నిన్న. ఈరోజు షష్ఠి, రేపు సప్తమి అంటే 7 గుర్రాల మీద వస్తుంటాడు మనకి సూర్యుడు ఉన్నదాకన్నా. కాబట్టి రథసప్తమి రోజు సూర్యుడి జన్మదినం. కాబట్టి మనం ముఖ్యంగా అందరూ యోగా చేస్తుంటారు. అందరూ యోగా ఉపయోగాలు తెలుసా? ఏంటి ఉపయోగాలు ఏమా? వాట్ ఇస్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా తెలుసా లేదా ఎవరికన్నా? ఇట్ ఈస్ ఫీల్డ్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్. అంటే దానివల్ల అనేక రకాలైన లాభాలు ఉన్నాయి. ఏమేమిటి? మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, టోటల్ హెల్త్ అన్నిటికీ పనికొచ్చేది యోగా. ఈ యోగాలో పార్టే సూర్య నమస్కారం. అంటే ఇక్కడ యోగా చేసేటప్పుడు ముఖ్యంగా ముందు మనం సూక్ష్మ వ్యాయామాలు అంటారు, వార్మప్స్ చేయాలి. తర్వాత ఆసనాలు చేస్తాం, ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ ఒక పార్ట్. ఈ సూర్య నమస్కారాలు అనేది ఆసనాలకి వ్యాయామాలకి మధ్య మార్గంలో ఉంటాయి. వ్యాయామాలను మనం ఎక్సర్సైజ్లు వార్మప్స్ చేస్తుంటారు, స్కూల్లో పీటీ మాస్టర్ చేయిస్తారు. ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసేది వ్యాయామం. ఇది ఆసనాలు. ఆసనాలకి వ్యాయామాలకి మధ్యలో ఉండేది సూర్య నమస్కారం. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా సూర్య నమస్కారాలు? ఎవరు చేయట్లా? ఎవరు తెలుసా లేదా? వినపడుతుంది అందరికీ? ఎవరికైనా వినపడుతుందా? ఎవరు పెట్టామా? కమియర్ లాస్ట్ బాయ్ కమియర్. ఓకే, కమియర్. పేరేంటమ్మా? తెలుసా సూర్య నమస్కారాలు? ఒకటే తెలుసా? ఓకే, ఈ పేరేంటి? ఓకే, చేస్తావా అన్ని సూర్య నమస్కారాలు? నేను చెప్తాను. ఒకసారి చేస్తాము. ఎట్లా చేయాలి చేస్తావా? ఓకే, చేసుకోవచ్చు. అట్లా మనం ముఖ్యంగా అందరూ పిల్లలు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు. ఎవరైనా నడుము నొప్పుండే వాడు ముందుకు ఎక్కువ పెట్టేయకూడదు, దానికి వెనక్కి చేసే ఆసనాలు చేయాలి. ఉన్నాయి అయిపోయింది ఎవరికైనా? కాబట్టి నడుము నొప్పుండే వాడు ముందుకు పక్కన మీకు కాదు. ఎవరికైనా పెద్దవాడు చేసేటప్పుడు ముందుకు ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అట్లా సూర్య నమస్కారాలు మనకి బ్యాక్వర్డ్ బెండింగ్ ఉంటాయి, చేసుకోవచ్చు. అట్లా మనం చేసేటప్పుడు ఈ 12 స్టెప్లో కొన్ని అవాయిడ్ చేసుకోవాలి. మోకాళ్ళు ఉంటే ఆసనం చేయకూడదు. అట్లా కొన్ని మాత్రం అవాయిడ్ చేసి మిగతా చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఈరోజు ఒకటే కాకుండా రెగ్యులర్గా మనం యోగా డే ఎప్పుడు అందరికీ యోగా డే ఎప్పుడు? అంతర్జాతీయ యోగా దినోత్సవం June 21st. ఎప్పుడు? ఓకే, June 21 అది నేను స్టార్ట్ చేశాడు. 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, ఈ సంవత్సరం కాబట్టి మాత్రం ఈ ఆసనాలు. అట్లా మనం రెగ్యులర్గా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా మన వేదిక ఉన్నవి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ మొత్తం పోటీ పడుతున్నారు. 100,000 రూపాయలు